హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డీటెయిల్గా ఇది నేను కోచింగ్ చెప్పట్లేదు, నార్మల్గా నేను రీసెర్చ్ చేసింది మీకు పర్టికులర్గా చెప్తున్నాను చెప్పడం. ఇది జస్ట్ నా రీసెర్చ్ మాత్రమే, దీన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, ఓకేనా. ఇది ఫస్ట్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమవుతుందంటే వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ యాప్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, దాని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. అసలు ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు, దీని తర్వాత దీంట్లో ఏవేవి ఉంటాయి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు అసలు మనం వెబ్ అప్లికేషన్స్లో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మనం బిల్డింగ్ కడుతున్నాం ఆర్ ఎనీ టైప్ బైక్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా రెడీ చేయడం. ఇందులో ఏం చేస్తుంది, హౌ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అంటే మనకి ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇంజిన్ ఉంది, ఇంజిన్లోని V6 ఇంజిన్స్ ఉంటాయి, V5 ఇంజిన్స్ ఉంటాయి, అలాగే V4 ఇంజిన్స్ ఉంటాయి, అలాగే ఇంక్లైన్ ఇంజిన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఆ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫస్ట్ దీని మీద మొత్తం రీసెర్చ్ చేస్తాం క్లయింట్కి సంబంధించింది. దాని తర్వాత మనం ఫోకస్ అంటే ఏది ఇంప్రూవ్మెంట్ చేయాలో దాని గురించి డిస్కషన్ చేసుకుంటాం. ఫస్ట్ టైం జరిగిన మిస్టేక్ ఇంకోసారి జరగదు కదా, ఇది కూడా సేమ్ అంతే. V5, 6, GTA గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త యాప్ని లాంచ్ చేస్తారు, లేదా కొత్తగా అప్డేట్ చేయమని చెప్తారు. అంటే ఇందులో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాని తర్వాత మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయడానికి వేరైతే అలా యూజ్ చేస్తున్నాం. సేమ్ ఇది కూడా అంతే. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ డిఫైన్ ది సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ హౌ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇట్ యాక్ట్ హ్యాస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్, guiding developers in creating organized and efficient system. Okay, key focus areas included performance optimization, scalability to handle growth, and maintainability for long term success. Okay, ఇది మనం ఏం చెప్తుంది, ఇది ఏంటంటే ఒక క్రియేటర్స్ కైనా ఏదైనా ఒక బ్లూ ప్రింట్, ఓకేనా, ఒక బ్లూ ప్రింట్ టైప్లో ఇది బాగా పనిచేయడం. ఈ ఆర్కిటెక్చర్లో మనకి వెబ్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అలాగే యాప్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మనం వెబ్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే, వెబ్ అప్లికేషన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి, దానికి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, అలాగే డేటాబేస్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో మనం ఏటైతే యూజ్ చేస్తాం, అలాగే బ్యాక్ ఎండ్లో మనం ఏటైతే యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అనేది క్లయింట్ సైడ్, ఓకేనా. ఇందులో UI అనేది ఎక్కువ యూజ్ చేయడం. యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటేనే తొందరగా మనకి వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో HTML, CSS, JavaScript అనేది యూజ్ చేస్తాం. దీంట్లో ఫ్రేమ్వర్క్స్ Django అండ్ React.js అండ్ Angular ఇలాంటివి యూజ్ చేస్తాం. ఇందులో ఏంటి కీ రెస్పాన్సిబిలిటీస్, డిస్ప్లే డేటా టు యూజర్స్ విజువల్లీ అండ్ హ్యాండిల్ user input and interactions, send requests to backend server, and render dynamic content, manage client side state and ensure responsive design. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ కి సంబంధించింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూసుకుంటే, సర్వర్ సైడ్. ఈ సర్వర్ సైడ్లో మనం ఏదైతే యూజ్ చేస్తాం, పైథాన్ యూజ్ చేస్తున్నాం, ఇంకా జావా యూజ్ చేయొచ్చు, లైక్ ఇంకా ఏదైనా ఫ్రేమ్వర్క్స్ కూడా యూజ్ చేయం. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ హ్యాండిల్స్ ఆల్ బిజినెస్ లాజిక్ ఆపరేషన్స్, contain the core application rules, data validation, authentication system, act as the bridge between user interface and data storage. ఇది బ్యాక్ ఎండ్ కి సంబంధించింది. ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ మామూలుగా మనం జావా స్క్రిప్ట్ ఇవన్నీ మనకి పక్కన పెడితే, బ్యాక్ ఎండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటే ఫ్రంట్ ఎండ్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ సర్వర్ బిజీగా ఉంది అని అంటాం. సర్వర్ బిజీగా ఉందంటే యూజర్ ఇంటర్ఫేస్ బిజీగా ఉందని కాదు, సర్వర్ సైడ్ బిజీగా ఉంది కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్ గట్టిగా డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్రంట్ ఎండ్
మనకి అక్కడక్కడ యూజర్ ఇంటరాక్షన్స్ వచ్చినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ లేయర్. ఈ డేటాబేస్ లేయర్ ఎలాంటిదంటే మనకి వెబ్సైట్లు డిజైన్ చేసినంత మాత్రాన మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడ స్టోర్ అవుద్ది, డేటా ఎక్కడి నుంచి రిలీవ్ అవుద్ది, అలాంటిది మనకి. ఓకేనా, ఇదేంటి మనకి డేటాబేస్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ డేటా persistence in modern applications. Store, retrieve and manage all applications data efficiently. Okay, popular database solutions including relational database like MySQL and PostgreSQL, as well as NoSQL and optional like Mongo database are flexible for data structures. Okay, these layers ensure data integrity, enables complex queries and support and the backend in the delivering accurate information to users. ఓకే, ఇది మనకి డేటాబేస్ లేయర్ సంబంధించింది. నెక్స్ట్ హౌ వెబ్ ఆర్కిటెక్చర్ వర్క్. ఫస్ట్ యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు, దాని తర్వాత హెచ్టిటిపి రిక్వెస్ట్ తీసుకుంటుంది, బ్యాక్ ఎండ్ సర్వర్స్కి ప్రాసెస్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మనకి చెప్పడం. ఓకే, ఇది వెబ్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో చూసుకునే పద్ధతి. నెక్స్ట్ డేటాబేసెస్ చూసుకుంటే డేటాబేసెస్ రిటర్న్ టు బ్యాక్ ఎండ్ అండ్ ది డేటాబేస్ ప్రాసెస్ క్వెరీస్ అండ్ సెండ్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ది సర్వర్ ఫర్ ఫర్దర్ హ్యాండ్లింగ్. ఇదేంటంటే మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటి మనకి జాయిన్, నారు ఇలాంటివన్నీ ఉండవు. ఇవన్నీ మనకి ఏంటి డేటాబేస్కి సంబంధించింది. ఇది కరెక్ట్ డేటా కాదా, ఇది ఎంటర్ చేసుకుంటున్నా లేదా, ఒకవేళ ఏంటి అనేది ఈ డేటాబేస్లో ఇదంతా స్టోర్ అవుతుంది. ఇదేంటంటే దాని తర్వాత మళ్ళీ అది ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడం, అది మనకి అప్డేటెడ్ అయ్యి వస్తుంది ఇంటర్ఫేస్లో. నెక్స్ట్ మొబైల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మొబైల్ యాప్ ఆర్కిటెక్చర్ ఇది మనకి ఎలాగా అంటే మనకి ఎలా చెప్పాలి, ఇది మనకి మొబైల్ గేమింగ్ యాప్స్ అలాగే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బాగా యూజ్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, తెలియదు. ఈ మొబైల్ అప్లికేషన్స్ ఎలా డిజైన్ అవుతుందంటే స్మార్ట్ ఫోన్స్ అండ్ మొబైల్ డివైజెస్, టచ్ ఇంటర్ఫేసెస్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్, 3 core layers: presentation, business logic and data. Each layer serves a distinct purpose in the app structure. Okay, layers in mobile apps. Okay, దీంట్లో మనకి ఎలా యూజ్ అవుతుంది, ప్రెజెంటేషన్ లేయర్ హ్యాండిల్స్ యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ అండ్ విజువల్ ఎలిమెంట్స్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ డైరెక్ట్లీ. బిజినెస్ లాజిక్ లేయర్స్ ఉంటుంది, అలాగే ప్రాసెస్ డేటా ఉంటుంది, ఎన్ఫోర్స్ రూల్స్ ఉంటాయి అండ్ మేనేజ్ అప్లికేషన్ వర్క్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇది. అండ్ డేటా లేయర్స్ మేనేజ్ ఏపీఎస్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అండ్ లోకల్ స్టోరేజ్ ఫర్ ఆఫ్లైన్ data persistence. Each layer works independently but communicate seamlessly to deliver cohesive mobile experience. ఓకే, కొన్ని ఉంటాయి వితౌట్ ఇంటర్నెట్ అని, కొన్ని ఉంటాయి విత్ ఇంటర్నెట్ అని, కొన్ని ఉంటాయి. అదేంటంటే విత్ ఇంటర్నెట్ మీద అది ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఇంటర్నెట్ లేకుండా అయితే వర్క్ అవ్వదు. ఇది కూడా సేమ్ అంతే. దీంట్లోని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ సింగిల్ అన్యూనిఫైడ్ సిస్టమ్ వేర్ ఆల్ కాంపౌండ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. నెక్స్ట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. డివైడ్ ఇంటూ స్మాల్ అండ్ ఇండిపెండెంట్ సర్వీస్ వేర్ ఈచ్ హ్యాండిల్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఈజియర్ టు స్కేల్ అప్డేట్, మెయింటైన్ టు ఇంప్రూవ్మెంట్, ఫాల్ట్ ఐసోలేషన్. ఇది ఆర్కిటెక్చర్స్ టైప్. ఓకే, మొబైల్ ఆర్కిటెక్చర్. ఇందులో టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అలాగే సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, వితౌట్ ఇంటర్నెట్. సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే విత్ ఇంటర్నెట్, అంతే, అంతకుమించి ఏం లేదు మనం చెప్పడానికి. నెక్స్ట్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది మనకి పర్టికులర్గా తర్వాత డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ మైక్రో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, క్లయింట్ ఇనిషియేట్ రిక్వెస్ట్ టు సర్వర్, సెండ్ డేటా అండ్ క్వెరీస్ ఫర్ ప్రాసెసింగ్, రిసీవింగ్ అండ్ డిస్ప్లేస్ రెస్పాన్స్ టు యూజర్స్. ఇది వెబ్ బ్రౌజర్స్, మొబైల్ యాప్స్ హ్యాండిల్స్
హ్యాండిల్స్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్షన్స్. సర్వర్ సైడ్ చూసుకుంటే ఇది సేమ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇది సర్వర్ మేనేజ్మెంట్ అలౌయింగ్ డెవలపర్ టు ఫోకస్ ప్యూర్లీ ఆన్ కోడ్. ఇది మొత్తం కోడ్ మీద రన్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాగా మనకి డేటాబేస్ ఇలాంటివన్నీ పంచాం. ఇది మనకి ఎక్కువగా ఇంక్లూడ్ AWS, లాంబ్డా, ఎజూర్ ఫంక్షన్స్, గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ రిడ్యూస్ ఆపరేషనల్ ఓవర్ హెడ్. ఇది మనకి సంబంధించింది. ఇంకా ఫైనల్గా కన్క్లూజన్ చూసుకుంటే మనకి ఆర్కిటెక్చర్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ అప్లికేషన్. ఇట్ డిటర్మైన్స్ హౌ వెల్ యువర్ సిస్టమ్ పర్ఫార్మ్స్, స్కేల్స్ అండ్ అడాప్ట్స్ to changing requirements over time. Okay, choosing the right architecture, whether monolithic and microservice or serverless, is the key to achieving scalability, performance for and flexibility. Design your architecture wisely. Okay, and design your architecture wisely and adapt. అరేంజ్ జాబ్ చేస్తే నాకు కూడా జాబ్ అవును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.